హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరొక తీవ్ర విషాదకరమైన ఘటన నిన్న అంటే వరద కృష్ణానది వరద 1990 సంవత్సరం తర్వాత అంటే ఈ 124 ఏళ్ల చరిత్రలో మూడో అతిపెద్ద జలఖడ్గంగా దీన్ని చెప్తా ఉన్నారు పర్యావరణవేత్తలు ఈ నేపథ్యంలో విజయవాడ పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఒక్కసారి ఆ వార్తను చదివిన తర్వాత మనం డీటెయిల్స్లోకి మాట్లాడుకుందాం విజయవాడ విలవిల వరదలో చిక్కుకుని 3.5 లక్షల మంది నరకయాత్ర వీళ్ళు సొంత డబ్బు కొట్టుకుంటారు వైఎస్ జగన్ హయాంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణంతో ఇప్పుడు లక్షలాది మందికి తప్పిన వరద ముప్పు వరద అంచనా ముంపు నివారణ సహాయ చర్యల్లో సర్కారు దారుణ వైఫల్యం బుడమేరు పొంగడంతో ఎన్టీటీపీఎస్ను ముంచెత్తిన వరద కృష్ణా వరద ఎగదనడంతో బుడమేరు కరకట్టలకు 10 చోట్ల గండ్లు కరకట్ట తెగిపోతుందనే భయంతో వెలగలేరు రెగ్యులేటర్ లాకులు ఎత్తివేత ముందస్తు సమాచారం లేకుండా నీటి విడుదలతో మునిగిన బెజవాడ కనీసం తాగునీరు అందక బాధితుల తీవ్ర అవస్థలు ఆహారం మెడికల్ క్యాంపులు లేవు అంతా అంధకారం కొరవడిన శాఖల మధ్య సమన్వయం విజయవాడలో 10 మంది మృతి 4 గల్లంతు అతి భారీ వర్షాలపై ముందే హెచ్చరించిన ఐఎండీ సిడబ్ల్యూసి అక్రమ నివాసంపై ప్రజల దృష్టి మళ్లించేందుకు బాబు అర్ధరాత్రి హడావిడి ఇది ఘటన అనమాట ఒక్కసారి మనం అంటే ఈ వరదలకు సంబంధించిన విజయవాడను ముంచెత్తిన బుడమేరు 8 అడుగుల ఎత్తున వరద నీరు 15 డివిజన్లపై ప్రభావం 24 కాలనీలు జలమయం 25,000 ఇళ్ల నీట మునక 2.5 లక్షల మంది బాధితులు నీట మునిగిన కార్లు బైకులు ట్రాక్టర్లలో సురక్షిత ప్రాంతాలకు జనం సమీప గ్రామాలపై వరద పడగ వేలాది ఎకరాల్లో మునిగిన పంటలు మహోగ్ర రూపంతో కలవరపెడుతున్న కృష్ణమ్మ 2009 తర్వాత మరోసారి భారీ ప్రవాహం ప్రకాశం బ్యారేజ్ వద్ద 9 లక్షల క్యూసెక్ల వరద 10 లక్షలు దాటే ఛాన్స్ అని యంత్రాంగం అప్రమత్తం సో ఇక్కడ చూడండి 10 ఏళ్లకు ఒకసారి వరద పోటు ప్రతి 10 ఏళ్లకు ప్రకాశం బ్యారేజ్కి వరద తాకిడి ఇప్పటిదాకా 2009లో రికార్డు స్థాయి వరద ఇప్పుడు 10 లక్షల క్యూసెక్లకు చేరిక భయంగుపీట్లో పరివాహక ప్రాంత వాసులు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ప్రకాశం బ్యారేజ్కి భారీ స్థాయిలో వరదలు వస్తుంటాయి ఈసారి 5 ఏళ్లకు ఆ పరిస్థితి వచ్చింది ఎగువ ప్రాజెక్టుల నుంచి విడుదలవుతున్న నీటితో ప్రకాశం బ్యారేజ్కి ఇన్ఫ్లో పెరుగుతోంది గంటకు వరద ఉధృతి పెరుగుతోంది ఈ పరిస్థితి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నివాసితులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కి 8.69 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది బ్యారేజ్ అన్ని గేట్లను పూర్తి స్థాయిలో పైకెత్తారు ఎగువ నుంచి వస్తున్న నీరు మొత్తంగా సముద్రంలోకి వెళ్తుంది దీంతో నదీ పరివాహక ప్రాంతంలో నివాసాలు పొలాలు పూర్తిగా నీట మునిగాయి 10 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్ పడుతుందా ప్రకాశం బ్యారేజీని 1554-57 మధ్య నిర్మించారు బ్యారేజీ చరిత్రలో తొలిసారిగా అత్యధికంగా వరద 1998లో వచ్చింది ఆ సంవత్సరం 9.32 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది దీంతో గేట్లు మొత్తం నీటిలో మునిగిపోయాయి ఆ తర్వాత గేట్లను పటిష్టపరిచారు 2005లో 7.4 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది 2009లో అత్యధికంగా 11.10 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది దీంతో నగరం మొత్తం నీట మునిగింది నదికి ఆనుకుని ఉన్న ప్రాంతాలన్నీ కొన్ని రోజుల పాటు నీటిలోనే ఉన్నాయి 2019లో వచ్చిన వరద 10 లక్షల క్యూసెక్ల వద్ద ఆగిపోయింది ఆ తర్వాత బ్యారేజీకి భారీగా వరద వచ్చిన దాఖలాలు లేవు 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే ప్రకాశం బ్యారేజీకి 8.69 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది ఆదివారం రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉంది బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు ఎగువ నుంచి వరద ఇంకా పెరిగితే అది ప్రకాశం బ్యారేజ్కి తాకుతుంది అదే జరిగితే 10 లక్షల క్యూసెక్లు దాటుతుందని అధికారులు భావిస్తున్నారు రిటైనింగ్ వాల్ నిర్మాణంతో పరివాహక ప్రాంతాల సేఫ్ ఒకసారి చూడండి ప్రకాశం బ్యారేజ్కి ఎప్పుడు వరద వచ్చినా విజయవాడలో కృష్ణలంక రణదివే నగర్ గీతానగర్ రామలింగేశ్వర నగర్ బాలాజీ నగర్ ప్రాంతాల్లో ఉన్న నివాసితులను పునరావాస కేంద్రాలకు తరలించాల్సి వచ్చింది 2014లో అధికారంలో ఉన్న చంద్రబాబు కొంతమేర నది వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మించారు తర్వాత 2019లో బస్టాండ్ వద్ద ఉన్న పద్మావతి ఘాట్ వరకు రిటైనింగ్ వాల్ నిర్మించారు దీంతో నగరంలో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నివాసితులు ముంపు బాధ నుంచి తప్పింది యనమల కుదురు దాటిన తర్వాత నది వెంబడి ఉన్న పొలాలు ఇళ్లకు ముంపు బాధ తప్పడం లేదు అని చెప్పి ఎంత పాలిష్గా రాసుకొచ్చింది చూడండి 2014లో చంద్రబాబు గెలిచిన తర్వాత బస్టాండ్ నుంచి కొంతమేర నిర్మించే ప్రయత్నం చేసిండ్రు పద్మావతి ఘాట్ వరకు అని అసలు కృష్ణలంక నుంచి రాణిగారి తోట వరకు ఈ రిటైనింగ్ వాల్ నిర్మించింది ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని చెప్పుకుంటే ఏం తప్పైంది జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సొంతంగా క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి కట్టించినట్టు అయిపోతుంది కదా ఇట్లాంటివన్నీ మనం చేయం సో రాష్ట్ర చరిత్రలోనే అత్యంత విషాద ఘటనగా ఈ వరదలు తీవ్ర విషాదం విలయం సృష్టిస్తుంటే మరోపక్క చంద్రబాబు నాయుడు గారి పిఆర్ స్టంట్స్ చూడండి ఒకసారి ఎట్లా ఉన్నాయి అర్ధరాత్రిలు అంటే అధికార యంత్రాంగానికి కంటి నిండా నిద్ర లేకుండా
ఇక ఇట్లా బోట్లలో వెళ్ళి ఆయన కాటాలు వేస్తాడు. ఏమంటారు, ఆహార ధాన్యాలు మంచిగా సరైనవి వస్తున్నాయా లేవా, ఇగో ఇట్లా బాబు గారికి దండం పెడుతున్న విజువల్స్. ఆయన నేనున్నా మీకు ఎందుకు భరోసా, నేనున్నంత వరకు మిమ్మల్ని మునిగిపోని మనం 3 రోజులు 4 రోజులైనా సరే ఇక్కడే కుర్చీ చేసుకొని కూర్చొని అందరినీ ఒడ్డుకు చేర్చిన తర్వాతనే నేను ఈ నీళ్ళలోంచి బయటికి వెళ్తా అని చెప్పి సైన్స్ చేస్తాడనమాట. ఈ టైంలో ఇది అవసరమా? ఒకసారి ఈ వీడియో చూడండి. ఇంకో అది లేపే టైంలో నడుము పుట్టుకుని ఇరిగితే ఎవరిది సార్ బాధ్యత? అసలే మీరు వయసు అయిపోయింది, 74 ఏళ్ళ వయసు, రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మీరు. దానికి పనిమాలు చాలామంది ఉన్నారు కదా, అధికార యంత్రాంగం ఉంది. మీకు ఎందుకు చెప్పండి ఇంత అవసరమా? 74 ఏళ్ళ వయసులో ఇంత తీవ్రమైన కష్టం అవసరం లేదు యాక్చువల్గా. ఇక ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. ఇంతకుముందు మీకు చూపించిన కదా, కనీవిని ఎరగని వరద, జలఖడ్గం, జలప్రలయం, 3వ అతిపెద్ద వరదనంట ఇది. 11 లక్షల క్యూసెక్లను కూడా దాటబోతుందని చెప్పి ఐఎండి ఇట్లాంటివన్నీ హెచ్చరించినాయి. అయినా కానీ మరి అప్రమత్తత లేకుండా విజయవాడ మొత్తం పశ్చిమ నియోజకవర్గం అయితే టోటల్గా నీట మునిగింది. కొన్ని లక్షల కుటుంబాలు ఇప్పుడు ఆ నీళ్ళల్లోనే ఉన్నాయి. దీనికి బాధ్యులు ఎవరు? ఈ వైఫల్యం గురించి మనం ఎక్కడ వార్తలు రాసేది లేదు, చూపించేది లేదు. వాటన్నిటినీ ఓవర్టేక్ చేయాలి, డైవర్ట్ చేయాలని మన చంద్రబాబు గారు స్వయంగా రంగంలోకి దిగినారన్నమాట. ఇది దీని వెనకాల ఉన్న హిడెన్ ఎజెండా. అసలు పశ్చిమ ఎమ్మెల్యే యలమంచలి సుజనా చౌదరి గారు ఎడిపోయినరు. ఆయనకు బాధ్యత లేదా? తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఆయనకు లేదా? ఆలోచించాలి కదా ఒకసారి. ఒకవైపు ప్రకాశం బ్యారేజ్ ఏమో మొత్తం బోట్లతో కొట్టుకుపోయింది, ఢీ కొట్టి గతంలో ఈయన విమర్శించిందే, నా కరకట కొంపను నీళ్ళలో నింపేసి కుట్ర చేద్దాం అనుకొని చెప్పి మాట్లాడినని చెప్తాడు. మరి ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు కళ్ళకు కడుతుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు కదా, దీనికి ఎవరిని బ్లేమ్ చేస్తారు? ఇక్కడ చూడండి, ఆ కరకట్ట పైననే మంతెన కృష్ణ సత్యనారాయణ రాజు గారి ప్రకృతి ఆశ్రమం ఉంది. దీని నుంచి రోపుల సాయంతో జనాన్ని తరలించే ప్రయత్నం చేస్తారు. ఇదిగో మొత్తం నీడ మునిగింది. ఇదన్నా ఇంకా కొంచెం లోపలికి ఉంది. ఇగో ఇట్లా తాడేపల్లిలోని చంద్రబాబు కరకట్ట నివాసం వెంట ప్రమాదకర పరిస్థితులు. కరకట్ట రోడ్డు పక్కన ఉండే మంతెన ఆశ్రమంలోకి భారీగా వరద నీరు. కరకట్ట నుంచి లోపలికి అంటే కృష్ణానదిలో ఉండే చంద్రబాబు కరకట్ట నివాసంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇంకా ఇది పరిస్థితి. దీనికి ఇక సోషల్ మీడియాలో పెట్టి బాబుగారు జయహో, ఈ కాలపు యోధుడు, మన కాలపు ముఖ్యమంత్రి అని చెప్పి ఇక జాకీలు పెట్టి లేపుతా ఉన్నారనమాట. వాస్తవానికి అంటే రాష్ట్రం జల విలయానికి, జలఖడ్గానికి గురి కాబోతుంది అని చెప్పి వారం 10 రోజుల నుంచే ఐఎండి, పర్యావరణ శాఖలన్నీ కూడా హెచ్చరిస్తూ వస్తున్నాయి. కానీ మనం అంతా యంత్రాంగాన్ని ఎక్కడ పెట్టినామంటే కాదంబరి జైత్వానిని కాపాడే క్రమంలో, ఆమెకు న్యాయం చేసే క్రమంలో, మరోవైపు ఈ నీలి మీడియా, మీరంటున్న ఈ రోత మీడియా ఒకటి బయటపెట్టింది కదా గుడ్లవాళ్ళేరు ఘటనను, దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం మనం కాదంబరి జైత్వానికి న్యాయం చేసే క్రమంలో మొత్తం యంత్రాంగం అంతా దానిలో మునిగి తేలిందనమాట. దాంతో ఈ మొదటి ప్రమాద హెచ్చరిక లేదు, జనాన్ని తరలించే వెసులుబాటు లేదు. ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం సార్ ఇంకా ఇట్లా పిఆర్ స్టంట్స్ అనమాట. మంత్రి పొంగూరు నారాయణను వీళ్ళందరినీ పెట్టుకొని అర్ధరాత్రిలు, రాత్రి 9 గంటలకు ఈ వరద నీటిలో బోట్లు వేసుకొని దిగుతాడు. 11 గంటలకు ఇంతకుముందు మీకు చూపించిన కదా, ఇంకో ఇట్లా బియ్యం బస్తాలు ఇవన్నీ ప్రాపర్గా వచ్చినాయి లేదా అని ఇదొక లెక్క చేస్తాడు. 12 గంటల తర్వాత అధికార యంత్రాంగంతో మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. ఇవి మన పిఆర్ స్టంట్స్ అనమాట. అసలు ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి చేయాల్సిన పనేనా ఇది? అధికార యంత్రాంగాన్ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేయనిస్తే, ఇప్పుడు ఈయనను బోట్లో తరలించే క్రమంలో ఈయన చుట్టూ అంటే ఈయనను పుట్టుక్కున నదిలో పడ్డాడనుకో, ఆ వరదలో పడ్డాడనుకో, కాపాడడానికి మళ్ళీ కొంతమంది 100 మంది గజయితగాలు కావాలి. ఆ డిస్టర్బెన్స్ ఎవరికి బాధ్యత? దానికి ఈయనను కాపాడేందుకు మళ్ళీ ఒక 10-12 బోట్లు చుట్టుముట్టు పోలీసు వాళ్ళు, Z+ సెక్యూరిటీ యంత్రాంగం వీళ్ళందరూ ఉండాలి కదా. అవే బోట్లను
ప్రాపర్గా వాడితే ఆ వరద బాధితులను అందరినీ బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుండే కదా. ఇవన్నీ చేయం, ఇవన్నీ మనం క్వశ్చన్ చేయం. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏం రాస్తాడంటే దిక్కుమాలిన పాలనను మనం బయటకు వచ్చేసినాం, ఇప్పుడు ఎమ్మెల్యేలంతా సామంతులుగా మారిపోయిండ్రు ఆయా నియోజకవర్గాల్లో, ఇది తప్పు అని చెప్పి చంద్రబాబుకు హితవు పలుకుతూ ఉంటాడు అనమాట. ఇగో నిన్న రాసిన కొత్త పలుకులో నేతలు తస్మాత్ జాగ్రత్త, గత ప్రభుత్వంపై ఏవగింపుతో ప్రజలు తమకు అఖండ విజయాన్ని అందించారన్న వాస్తవాన్ని మర్చి కొంతమంది శాసనసభ్యులు గతంలో మాదిరి సామంత రాజులుగా వ్యవహరించాలని అనుకుంటున్నారు. ఇటువంటి వారు రాష్ట్రానికి కూడా తీరని ద్రోహం చేయబోతున్నారని గుర్తెరగాలి. గత 5 ఏళ్లలో భ్రష్టు పట్టిపోయిన పాలనా వ్యవస్థను గాడిలో పెట్టడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపయోగించి రాష్ట్రానికి మేలు చేకూర్చడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం ఆందోళన కలిగిస్తుంది. సో భ్రష్టు పట్టిపోయిన పాలనా యంత్రాంగాన్ని ఇట్లా నీటిలో ముంచి తేల్చి వాళ్ళను ప్రక్షాళన చేస్తున్నాడని అనుకోవాలన్నమాట మనం. సిగ్గులేని బతుకులు. ఇదే తెలంగాణలో ఖమ్మం జిల్లా మొత్తం నీట మునిగింది. వరంగల్ దగ్గర మహబూబాబాద్ రైల్వే ట్రాక్ కొట్టుకుపోయి ఒక యువ సైంటిస్ట్ చనిపోయింది. ఇక్కడ ఎవరు కూడా అధికార యంత్రాంగం అంటే పాలకులు ఎవరు కూడా రంగంలోకి దిగి సహాయ చర్యలో పాల్గొనలే. కొంత స్థిమిత పడ్డ తర్వాత, వర్షాలు తగ్గిన తర్వాత, జనాలంతా సెటరైట్ అయిన తర్వాత ఏం చేయాలి, బాధితుల దగ్గరికి అప్పుడు కదా వెళ్ళాలి. వర్షం వచ్చా నువ్వు వచ్చే ఏం ప్రయోజనం? చెడ్డీలు వేసుకున్నానికి కూడా అర్థమవుతుంది. ఇంకా దీన్ని జయహో చంద్రన్న పాలన అని చెప్పి మన పచ్చపత్రికలు డప్పు కొడతా ఉంటాయన్నమాట. ఇగో ప్రాణరక్షణే లక్ష్యం, నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయం, విపత్తు సహాయం 5 లక్షలకు పెంపు, 25 కిలోల బియ్యం, కిలో చక్కెర, 5 రకాల నిత్యావసరాలు కూడా, 50 ఏళ్లలో ఎప్పుడు పడనంత వాన, ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్తంగా 28.5 సెంటీమీటర్లు. గత 5 ఏళ్లలో కాలువలపై శ్రద్ధ పెట్టలేదు, గండ్లు కూడా పూడ్చలేదు, తప్పుడు పనులు చేసిన పార్టీయే ఇప్పుడు గగ్గోలు పెడుతుంది అని మళ్ళా వైసీపీ మీదనే బురద చల్లాలి. ఇంతకుముందు వీళ్ళ పేపర్లో చూపించిన కదా, రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల చాలామంది ఇంచుమించు 3.5-4 లక్షల మంది ఈ వరద ముంపు నుంచి తప్పించుకున్నట్టు అయింది. వాళ్ళంతా ఇప్పుడు సేఫ్. మనమేమో ఏం పని చేయము, ప్రతిపక్షాల మీద అవతల పక్షం మీద బటగాల్చి మీద వేస్తూ ఉంటాం, అట్లాంటి కథనాలను వండి వారుస్తూ ఉంటాం. ఇది బాధ్యత. 5 ఏళ్లు మరచిన జగన్ గుర్తు చేసిన బాబు. బుడమేరు విపత్తుపై తక్షణ స్పందన. ఉదయం నుంచే ముఖ్యమంత్రి సమీక్ష, తక్షణమే రంగంలోకి 3 మంత్రులు, ఆపై స్వయంగా బోట్లో సీఎం పర్యటన, సహాయ చర్యలు, ప్రత్యక్ష పర్యవేక్షణ. నిజంగానే జగన్కి తెలివి లేక అనవసరంగా ఏమంటారు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ కూర్చోవడం తప్పనమాట. మనలాగా ఇట్లా నీళ్ళల్లోకి దిగి ఇదిగో ఇట్లా ట్రాక్టర్ల మీద షో చేసే పాలన చేసి ఉంటే బాగుండేది. ఇట్లా ఇదే పరిస్థితి ఒకవేళ జగన్ ప్రభుత్వంలో ఉండుంటే మనమేమో ఊరూరులో పోయి జనాన్ని ఎగదోసి వాళ్ళకు మొత్తం గ్రామం మొత్తానికి 500 రూపాయలు ఇచ్చి పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలతో చంద్రబాబు భారీ విరాళం, భూరి విరాళం అని రాపించుకోవాలి. ఇదే కదా ఈయన వ్యవస్థలను సెటరైట్ చేస్తాడు. అందుకే ఇప్పుడు ప్రజలు మొత్తం తిరగబడతా ఉన్నారు. ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఈవీఎం ప్రభుత్వం అని వినిపిస్తాగండి. అది కూడా ఇగో ఈవీఎం ప్రభుత్వం డౌన్ డౌన్ అంటున్నారు జనరల్గా. ఇది మీరు సాధించిన ఘనత, మూటగట్టుకున్న ప్రతిష్ట. ఓవైపు జగన్మోహన్ రెడ్డి ఏమో ఇట్లా కృష్ణ రిటైనింగ్ వాళ్ళ దగ్గరికి పోతే ఇట్లా నీరాజనాలు పలుకుతున్నారు ఆయనకేమో. ఎందుకంటే చేసిన మంచి ఒక రోజు కాకపోతే ఇంకో రోజైనా కనిపిస్తుంది కదా. ఇది కృష్ణలంక ప్రాంతానికి పోతే జననేతకు జననీ రాజనం అనమాట. పొద్దుగాల వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి వచ్చిండు. ఇక్కడ పొలిటికల్ షో చేయడానికి రాలే, బాధితులకు భరోసానిచ్చేందుకు వచ్చిండు. మనం ఏం చేసినాం,
పిఆర్ స్టంట్స్ దొబ్బనికే మనం ఇట్లా బోట్లు వేసుకొని ఊరూరో తిరుగుతూ ఉంటాం అనమాట, గల్లీ గల్లీకి. ఈయననే చెప్తాడు, ఈయన హయాంలో చూసినాం కదా, దోమల మీద దండయాత్ర కోసం డ్రోన్లు ఎగరేసిన ది గ్రేట్ విజనరీ కదా. ఇప్పుడు ఏ గల్లీలో ఎంతెంత ముంపు వారుతుంది, ఎంతమంది ప్రజలు ముంపులో ఇబ్బంది పడతా ఉన్నారు తెలుసుకోలేని యంత్రాంగం ఉందా? డ్రోన్లు ఎగరేస్తే తెలుస్తుంది కదా. ఎట్లాగూ పైగా ఆయనకు డాష్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది, మొత్తం చూస్తాడు. దాంట్లో చూసి ఎవరెవరికి ఏంటో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అయిపోయాయి కదా. ఇవన్నీ ఎందుకు? ఇంతకుముందు విశాఖ హుదూదో తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు సముద్రం ముందర ఇట్లా మేకులు కొడుతున్న ఫోటో కూడా వచ్చింది, గుర్తుందా? వారం 10 రోజుల కింద అలర్ట్ చేసినప్పుడు అట్లా మేకులు కొట్టింటే అయిపోయా, కృష్ణానదికి ఇంత వరద వచ్చేది కాకుంటుండే కదా. పాపం ఈ పచ్చ మీడియా మొత్తం కాదంబరి జైత్వాన్ని చుట్టూ తిప్పింది, ఈయనను కూడా మిస్గైడ్ చేసింది అనమాట. అందుకే ఈ దుస్థితి. సో ఇది మిత్రులారా విజయవాడ జలకట్గానికి సంబంధించిన వార్త. సో ఈ పిఆర్ స్టంట్స్ బంద్ చేసి కొంచెం ప్రజల కోణంలో, వాళ్ళను ఇబ్బందుల కోణంలో పనిచేస్తే బాగుంటుంది. మొత్తం వైప్ అవుట్ అంట విజయవాడ, ఇప్పుడు ఏం లేదు. ఇంకా కొన్ని లక్షల కుటుంబాలు మొత్తం సర్వం కోల్పోయిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో చూడాలి. ఎందుకంటే చంద్రబాబు 95 నుంచి పాలిస్తుంటే చూసినాం కదా కళ్ళారా. ప్రతి అవకాశాన్ని, ప్రతి సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడం ఆయనకు వెన్నుతో పెట్టిన విద్య. ఇప్పుడు ఈ జలకట్గాన్ని కూడా కమిషన్ల పేరుతో, జన్మభూమి కమిటీల పేరుతో ఇట్లా దొబ్బేసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టకపోతే నా పేరు కేవీఆర్ కాదు, రాసి పెట్టుకోండి. దీన్ని ఆసరాగా చేసుకొని, ఈ జలవిలయాన్ని ఆసరాగా చేసుకొని ఇంకా ఎన్ని డబ్బులు దొబ్బేస్తారో చూడండి. బాధితులకు నయా పైసా అందదు, ఇది పక్కా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.